రికార్డింగ్ నెంబర్ 3. భాగవత రహస్య ప్రకాశము ఉపోద్ఘాతము. భాగవతమనగా భగవంతుని గూర్చి చెప్పునది. భగవద్భక్తులను భాగవతులు అందురు. భగవంతుడు భాగవతులలో వ్యక్తమగును అన్నది ఈ పవిత్ర గ్రంథమునకు పునాది. కనుక భక్తుల గుణకీర్తనము వలన అనుభూతి కలిగినట్లు సాధన వలనను శాస్త్రాభ్యాసము వలనను కలుగదు. ఈ సత్యమును కూడా భాగవతము ఉదాహరణపూర్వకముగా తెలుపును. జీవులలో దేవుడుండును కనుక భూతదయ వలన జీవుల రూపమున దేవుడు మెచ్చుకొనును. తత్ఫలితముగా దేవుని పాదముల సాన్నిధ్యమెరిగిన గురుదేవులతో పొత్తు కుదురును. దానివలన దేవుని అనుభూతి కలుగును. దేవుని పాదములెరిగిన వారి జీవిత చరిత్రములను చదువుచున్నప్పుడు మనస్సు దేవునిపైకి ఆకర్షింపబడును. ఈ ఆకర్షణ సమయమున సమస్యలతో ఉన్న మనస్సు స్థితి నుండి సమస్యలు లేని తన స్థితికి జీవుడు మారును. దీనినే సముద్ధరణము అనియు, సంసారమును తరించుట అనియు, మోక్షమనియు చెప్పుదురు. ఈ అనుభవము నిరంతరము దుఃఖాదులు లేని స్థితిని ప్రసాదించును. దేహమునకు సంబంధించిన జీవన మరణములు కూడా తనకు లేని స్థితిని ప్రసాదించును. దీనిని అనుభవమునకు తెచ్చుటకు రచింపబడిన గ్రంథమే భాగవతము. భాగవతమును వ్యాసుడు సంస్కృతమున రచించెను. బమ్మెర పోతన తెలుగున రచించెను. భాగవతము 12 భాగములు, వానిని స్కందములు అందురు. ఈ పవిత్ర గ్రంథము రచించిన వెనుక వ్యాసుడు తన కుమారుడైన శుకయోగీంద్రునకు ఉపదేశించెను. అతడు పరీక్షిత్తునకు ఉపదేశించెను. నేను చనిపోవుదును అని అనుకొనుచున్న పరీక్షిత్తు భాగవతోపదేశము పొందిన వెనుక తాను చనిపోక దేహమును విడిచెను. ఈ వృత్తాంతమును కూడా కలిపి సూతుడు శౌనకాదులకు ఉపదేశించెను. ఈ మొత్తము సంహిత 12 స్కందములుగా కూర్చబడినది. మొదట సృష్టికర్తయగు బ్రహ్మ తన సృష్టి జిజ్ఞాసలో చిక్కుపడి నారాయణుని అనుగ్రహమున భక్తినమ్రుడై భాగవతమునందలి ఉపదేశ రహస్యములను గ్రహించెను. దానిని నారదునకు ఉపదేశించెను. నారదుడు వ్యాసునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు తన నిర్యాణ సమయమున ఉద్ధవ మైత్రేయులకు ఉపదేశించెను. మైత్రేయులు విదురునకు ఉపదేశించిరి. ఇది భాగవత సాంప్రదాయము. పోతన 6000 నియోగి బ్రాహ్మణుడు, మహాసిద్ధుడైన భక్తుడు, కౌండిన్యస గోత్రజుడు. తండ్రి పేరు కేసన, తల్లి పేరు లక్ష్మమాంబ, అన్నగారి పేరు తిప్పన. పోతన శ్రీనాథుని బావమర్ది అని కొందరందురు, కాదని కొందరందురు. పోతనకు మల్లన అను కుమారుడు కలడు. అతడు కూడా కవి అని కొందరి అభిప్రాయము. వీరి నివాసము బమ్మెర అని కొందరును, ఒంటిమిట్ట అని కొందరును, ఓరుగల్లు అని కొందరును ఊహించుచున్నారు. స్పష్టముగా ఎవరికిని తెలియదు. బమ్మెర పోతనామాత్యుడొక చంద్రగ్రహణము నాటి రాత్రి గంగా స్నానము చేసి ఇసుక తిన్నెపై మహేశ్వరుని ధ్యానము చేయుచు అర్ధ నిమీలిత నేత్రములతో ఆసీనుడై ఉండెను. అప్పుడు సీతతో కూడిన కోదండరామస్వామి సాక్షాత్కరించి ఇట్లనెను: నేను రామభద్రుడను. నీవు భాగవతమును తెలుగున రచించి నాకంకితము చేయుము, మోక్షము సిద్ధించును. పోతన వెంటనే లేచి కొన్ని దినములకు గంగా తీరము నుండి ఏకశిలా నగరమునకు వచ్చెను. పెద్దలు, తెలిసినవారు, బంధువులను గంగా తీరమున జరిగిన వృత్తాంతమును విని ఆనందించి అనుజ్ఞ నొసగగా భాగవత రచన ఆరంభించి శ్రీకృష్ణునకు సమర్పితముగా షష్ట్యంతములు రచించెను. ఇతడు చేసినది పరమేశ్వర ధ్యానము, ప్రత్యక్షమైనది సీతారాములు, అంకితమిమ్మని అడిగినది శ్రీరాముడు. గ్రంథారంభమున షష్ట్యంతములు ఉద్దేశింపబడినది శ్రీకృష్ణునకు. ఆశ్వాసములలో అంకితము పద్యములు శ్రీరామును ఉద్దేశించి ఉన్నవి. దీనిని బట్టి మహేశ్వరునకు, శ్రీరామునకు, శ్రీకృష్ణునకు భేదము లేదని పాఠకులకు ధ్వని మార్గమున ఉపదేశించినాడు పోతన.
ఈ అనుభూతి పొందినవాడే భాగవత రచనకు అర్హుడు. గ్రంథ పీఠికలలో ఇమ్మనుజేశ్వరాదములకిచ్చి అను పద్యం ఒకటి పోతన పేర చెల్లుచున్నది. మనుజేశ్వరులను అధములు అనవలసిన ఆవశ్యకత సందర్భము అందెచ్చటను కనుపింపదు. సందర్భమున్నను ఇట్టి అంశములయందు వాంగ్నియమము పాటించు సత్వగుణము కలవారే భాగవతులు. ఇట్టి నిష్కారణ దూషణము మరెక్కడనూ పోతన వాక్కులలో కనుపింపదు. ఈ పద్యముతో పాటు చేతులారంగ శివుని పూజింపడేని అను పద్యమున్నది. దానికిని దీనికిని సందర్భము లేదు. ఈ రెండు పద్యములకును ముందొక వచనమున్నది, తర్వాత ఒక వచనమున్నది. ముందు వచనమున వాక్యము పరిసమాప్తము కాలేదు. కార్యకరణ దక్షుండనై అని అసమాపక క్రియలో ఉత్తమ పురుషలో పై వచనము త్రెంపబడి ఉన్నది. దిగువ వచనమున విరచనా కుతూహలుండనై అని ఉత్తమ పురుషలో ఉన్నది. నడుమనున్న పద్యమున బమ్మెర పోతరాజొకడు శ్రీహరికింజెప్పెను అని ప్రథమ పురుషలో ఉన్నది. ఇక దాని తరువాత చేతులారంగ శివుని పద్యము మరెవ్వని గూర్చియో చెప్పుచున్నది. కనుక ఈ అతికి అతొకని పద్యములు రెండును పోతనవి కావు. పై వచనమును కింది వచనముతో కలిపి చదువుకొన్నచో వాక్యము పరిసమాప్తి అగుచున్నది. తప్పు చేయుట కూడా చేతగాని వాడెవడో పోతన పట్ల దురభిమానముతో రచించి చూచుకొనకుండా అదుకని చోట ఈ రెండు పద్యములను ఇరికించి మన అదృష్టవశమున దొరికిపోయెను. అందువలన ఈ రెండు పద్యములను వేరుగా దిగువ పాదభాగమున ముద్రించి తిని. మనకు లభించు తెనుగు భాగవతమంతయు పోతనచే రచించబడినది కాదు. మొదటి 4 స్కందములను పోతన కృతములు, 5వ స్కందము గంగన చేతను, 6వ స్కందము సింగన చేతను రచింపబడెను. 7, 8, 9, 10 స్కందములు పోతన రచించెను. 11, 12 స్కందములు వెలిగందల నారయ కవి రచించెను. ద్వితీయ స్కందమున కొంత భాగమును కూడా నారయ రచించెనని కొందరి అభిప్రాయము. గ్రంథమంతయు కలిపి పద్యగద్యముల సంఖ్య 9005. అందు 1061 గద్య పద్యములను ఇతరులు రచింపగా మిగిలిన వానిని పోతన రచించెను. అనగా గ్రంథమందు ఎక్కువ భాగము పోతన రచనయే. మిగిలిన వారి రచనలు పోతన రచన అంత బాగుండవని కొందరు పండితుల ఊహ. ఈ ఊహలో అభిమానముతో పాటు అసత్యము కూడా ఉన్నట్లు కనిపించును. ఇంతకును మిగిలిన వారు కొన్ని భాగములు రచించుటకు గల కారణమేమి అని కొందరు విచికిత్స చేసిరి. రాచకొండ ప్రభువగు సర్వజ్ఞసింగ భూపాలుడు ఆంధ్ర భాగవతమును తనకంకితమిమ్మని పోతనను కోరెననియు, పోతన నరాంకితమునకు నిరాకరింపగా కోపమున సింగభూపతి భాగవతమును పాతిపెట్టించననియు, ఆ కారణమున గ్రంథమున కొంత భాగము శిథిలము కాగా మిగిలిన వారు పూరించిరనియు ఒక అభిప్రాయము. పోతనే తన శిష్యుల చేత కొంత భాగము పూరింపజేసి సత్కర్మను పంచిపెట్టెనని మరికొందరి ఊహ. పాతిపెట్టించుట సత్యమైనచో గ్రంథ భాగములు శిథిలమగుట ఒక్క ప్రతియే ఉన్నప్పుడు జరగవలెను. శిష్య సమేతుడైన ఒక సుప్రసిద్ధ మహాకవి గ్రంథమును రచించుచుండగానే అనేక ప్రతులు తీయుట వాల్మీకి వ్యాసుల కాలము నుండి వచ్చుచున్న ఆచారము. కనుక దీనిని గూర్చి సత్య నిర్ణయమునకు ఆధారములు లేవు. పోతనకు శ్రీనాథుడు బావమర్ది అను జనశ్రుతిని గూర్చి కొన్ని కథలున్నవి. పోతన గాని శ్రీనాథుడు గాని తమ గ్రంథముల యందు ప్రసక్తి తేలేదు. సత్యమైనచో పోతన తప్పక స్మరించి ఉండేడివాడు. పూర్వ కవిజన సంభావనంబు గావించి వర్తమాన కవుల కుంబ్రేంబు పలికి భావి కవుల బహూకరించి చెప్పగల పోతన శ్రీనాథుని వంటి శారదాతనయుడైన మహాకవిని స్మరింపక విడచుట సంభావ్యము కాదేమో. ఇంతకును పోతన శ్రీనాథుని తర్వాతవాడు. శ్రీనాథునకు శిష్యుడు బావమర్దగు దుగ్గన మహాకవి నాచికేతూపాఖ్యానమును రచించెను. అతడుగాక పోతనాను బావమర్ది కూడా శ్రీనాథునకు ఉన్నాడు. అతడు కవి కాడు. పేరును బట్టి కొంత భ్రాంతి జనశ్రుతిగా పుట్టి ఉండవచ్చును. 3వ నెంబర్ రికార్డింగు అయిపోయింది.